వైకాపా హయాంలో రాష్ట్రం ధ్వంసమైందని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు అన్నారు. 5 ఏళ్ల పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను పక్కదారి పట్టించారని విమర్శించారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఎప్పటికప్పుడు సమన్వయంతో ముందుకెళ్తున్నాయన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ప్రజల ఆకాంక్షలను మనం నేర్చుకోవాలన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి, అది మన బాధ్యత అని పేర్కొన్నారు. వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, భవిష్యత్తులో ఏం చేస్తామో స్పష్టంగా చెప్పాలన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో అధినేత చంద్రబాబు మాట్లాడారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ఆయన దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర విభజన వేళ అనేక సమస్యలు వచ్చినా నిలదొక్కున్నామని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనతో రాష్ట్రం ధ్వంసమైందని, విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని తీసుకువెళ్తామని ప్రజలకు చెప్పమన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని, 5 ఏళ్లలో మనం ఏం చేయాలనే దానిపై ఇప్పటికే చర్చించామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సుపరిపాలనలో తొలి అడుగు వేశామని తెలిపారు. ఎన్నికల్లో దామాషా ప్రకారం అందరికీ న్యాయం చేశామన్నారు. సంక్షేమం అంటే ఏంటో చూపించిన పార్టీ మనదని, ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకొని పరిపాలన చేశామని తెలిపారు. చేసిన పనిని ప్రజలకు చెప్పడం ముఖ్యమని పేర్కొన్నారు. ప్రజలకు మీరు ఎంత అందుబాటులో ఉంటే ప్రజలు మిమ్మల్ని ఆదరించే పరిస్థితి వస్తుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. పని చేయడం ఒక ఎత్తు, ప్రజలకు అందుబాటులో ఉండడం ఇంకొక ఎత్తు. మనం చేసిన పనులు పదే పదే ప్రజలకు చెప్పడం కూడా ఇంకొక విధానం. అదే సమయంలో కొన్ని పనులు కాకపోతే ఎందుకు కాలేదో చెప్పడం కూడా మన బాధ్యత. ఇంకొక పక్క మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైతే ఈరోజు ప్రజా సమస్యల్ని పరిష్కారం చేస్తూ ప్రజల్లో ఒక తృప్తిని మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క భవిష్యత్తు పైన ఒక భరోసా, ఒక నమ్మకాన్ని కల్పించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇవి రెండూ రావాలంటే మనం చేసే పనుల మీద ఆధారపడుతుంది, నాయకుడి యొక్క విశ్వాసం పైన ఆధారపడుతుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మొన్న ఎన్నికల్లో ఎన్ని విన్యాసాలు చేసినా, ఎన్ని దౌర్జన్యాలు చేసినా నిలబడుకున్నాం, పోరాడాం, సఫర్ అయ్యాం. కానీ ప్రజలు మేమున్నామని అండగా నిలబడి, మొన్న చూస్తే నేను నా చరిత్రలో చాలా ఎన్నికలు చూశాను, కానీ ఫస్ట్ టైం మొన్న ఎన్నికలు నేను చూస్తే ఎక్కడ కూడా వీలైనంత వరకు తప్పులు చేయకుండా స్ట్రాటజీలో ముందుకు పోయాం. అలయన్స్ దగ్గర నుంచి, అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి నిర్మోహమాటంగా అందరికీ చెప్పవలసిన విషయాలు చెప్పాం. గెలిపే ధ్యేయంగా ఆలోచించాం. అందుకే మీరు ఒక్కసారి చూస్తే మొన్న ఎన్నికల్లో దగ్గర చాలామంది కొత్త వాళ్ళు, పార్లమెంట్ అయితే మెజారిటీ కొత్త వాళ్ళు, అసెంబ్లీ కూడా మెజారిటీ కొత్త వాళ్ళు, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు చాలామంది వచ్చారు. రెండోది మీరు చూస్తే సోషల్ రీఇంజనీరింగ్ చేశాం. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జనాభా దామాషా ప్రకారం అన్ని మతాలకి, అన్ని కులాలకి, ప్రత్యేక అన్ని ప్రాంతాల్లో న్యాయం చేయాలనుకున్నాం. న్యాయం కూడా చేశాం. ఇవన్నిటి వల్ల ప్రజల్లో ఒక విశ్వాసం పెరిగింది. ఆ విశ్వాసం మొన్న ఎన్నికల్లో బ్రహ్మాండంగా వచ్చే పరిస్థితి వచ్చింది. మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల కోసం 2014-19 మధ్య కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చామని, 5,800 కోట్ల ఏఐఐబి నిధులు, 300 కోట్ల స్వచ్ఛ భారత్ నిధులకు ఆమోదం వచ్చిందని మంత్రి నారాయణ వెల్లడించారు. అమృత్ స్కీమ్ ద్వారా త్రాగునీటి పైప్లైన్ పనుల కోసం నిన్న టెండర్లు పిలిచామని తెలిపారు. 2014-19 మధ్యలో 10 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. మున్సిపల్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో జరిగిన సమీక్షకు మంత్రి నారాయణ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమీక్ష అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల కోసం 2014-19 మధ్య కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చామని గుర్తు చేశారు. 5,800 కోట్ల ఏఐబి నిధులు, 300 కోట్ల స్వచ్ఛ భారత్ నిధులకు ఆమోదం వచ్చిందని వెల్లడించారు. గత ప్రభుత్వం రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో మధ్యలోనే నిధులు నిలిచిపోయాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సమస్యలు పరిష్కరించి మళ్లీ నిధులు తీసుకువస్తున్నామని అన్నారు. అమృత స్కీమ్ ద్వారా తాగునీటి పైప్లైన్ పనుల కోసం టెండర్లు పిలిచామని అన్నారు. 2014-19 మధ్యలో 10 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. ప్రస్తుతం గుంటూరు, విశాఖ ప్లాంట్లలో 2,800 టన్నుల చెత్త నుంచి విద్యుత్ తయారు చేస్తున్నారని అన్నారు. అలాగే నెల్లూరు, రాజమహేంద్రవరం ప్లాంట్లకు టెండర్లు పూర్తయ్యాయని తెలిపారు.
కడప, కర్నూలు, విజయవాడ, తిరుపతిలో ప్లాంట్ల ఏర్పాటుకు త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. ఈ ప్లాంట్లు పూర్తయితే 7,500 టన్నుల చెత్త రోజు విద్యుత్ తయారీకి వెళ్లిపోతుందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం కాంపాక్టర్లు, స్వీపింగ్ మిషన్లు కొనుగోలు కోసం 225 కోట్లు కేటాయించామన్నారు. టిడ్కో ఇళ్లను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం 85 లక్షల టన్నుల చెత్తను వదిలేసిపోయింది. 85 లక్షల టన్నుల చెత్త. అయితే ముఖ్యమంత్రి గారు రేపు అక్టోబర్ 2 లోపల మొత్తం క్లీన్ చేయమన్నారు. ఆ లెగసీ యాక్చువల్గా చాలా వేగవంతంగా జరుగుతుంది. దాదాపు 55 లక్షల టన్నులు క్లీన్ చేసాం. అక్టోబర్ 2కి పూర్తవుతుంది. అయితే డెవలప్డ్ కంట్రీస్ తీసుకుంటే వేస్ట్ ఎనర్జీ పవర్ ప్లాంట్స్ పెట్టారు. 2014-19లోనే దీని మీద స్టడీ చేసి ఆ రోజు 10 ప్లాంట్లు యాక్చువల్గా ఈ రాష్ట్రంలో శాంక్షన్ చేసాం. అయితే ఆ 10 ప్లాంట్లలో విశాఖపట్నం, గుంటూరు 2 ప్లాంట్లు ముందుకు వచ్చినాయి. మిగతా ప్లాంట్ని గత ప్రభుత్వం ఆపేసింది. ఈ 2 ప్లాంట్లలో 2,800 టన్నులు యాక్చువల్గా చెత్త ఈరోజు బర్న్ అయిపోతుంది. విశాఖపట్నం అండ్ గుంటూరులో ఒక్కొక్క దాంట్లో 1,400 టన్నుల యొక్క చెత్త దాంట్లో వేస్తున్నారు. అది బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇంకెక్కడ చెత్త గిబ్బలే ఉండవు. అయితే ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఏదైతే నిలిపేసిందో వాటిలన్నిటిని రివైజ్ చేయమంటే నెల్లూరు టెండర్ అయిపోయి L1 ఇచ్చేశారు. రాజమండ్రి టెండర్ అయిపోయింది. రేపు ఎల్లుండి L1 ఇస్తున్నారు. అదేవిధంగా కడప, కర్నూలు 2 టెండర్లు పిలిచేశారు. విజయవాడ కూడా పిలిచారు. మళ్ళీ ఒక ప్లాంట్ విజయవాడ ఎందుకంటే 1,400 టన్నులు ఈరోజు గుంటూరులో ఉంటే దాదాపు అక్కడికి డిమాండ్ 2,000 టన్నుల పైన ఉంది. ఆంధ్రప్రదేశ్ను యోగాంధ్రప్రదేశ్గా చేసేందుకు సహకరించిన యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సభ్యులకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి యోగా చేయడం చిన్నారులకు లభించిన గొప్ప అవకాశం. ఆ స్ఫూర్తితో భవిష్యత్తులో రాణించే విధంగా కెరియర్ను తీర్చిదిద్దుకోవాలన్నారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఆదివారం యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో యోగాసన అథ్లెటిక్స్ ఎంపీ కేశినేని శివనాథ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. జూన్ 21వ తేదీ వైజాగ్లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న యోగాసన అథ్లెటిక్స్ పి వెంకట త్రివేణి, పి భార్గవి, ఎం అక్షయ్, బి అనూష, ఏ పూజితలను న్యూఢిల్లీలో ఏప్రిల్ 25 నుంచి 27 వరకు జరిగిన 2వ ఏషియన్ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్స్ సాధించిన బీకే రాములు, బి శిరీష, కావ్యశ్రీ, డి ధీరస్, కృష్ణలను ఎంపీ కేశినేని శివనాథ్ ప్రత్యేకంగా అభినందించి శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా యోగా అథ్లెటిక్స్ మనోహర్, గణేష్ ప్రదర్శించిన ఆర్టిస్టిక్ యోగా ప్రదర్శన ఎంపీ కేశినేని శివనాథ్ ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సభ్యులు అక్టోబర్లో విజయవాడలో నేషనల్ యోగా కాంపిటీషన్స్ నిర్వహించబోతున్నట్లు తెలపగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. యోగాలో మంచి ప్రతిభ కనపరిచిన చిన్నారులకు విద్యతో పాటు యోగాలో కూడా మరింత రాణించాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి యోగా చేయటం చిన్నారులకు లభించిన గొప్ప అవకాశం. ఆ స్ఫూర్తితో భవిష్యత్తులో రాణించే విధంగా కెరీర్ను తీర్చిదిద్దుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ ఏ రాధిక, గౌరవ అధ్యక్షుడు కొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, కార్యదర్శి పర్వతనేని ప్రేమకుమార్, ఉపాధ్యక్షుడు ఎం రాజశేఖర్ రెడ్డి సభ్యులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతగానో శ్రమిస్తోందని, విద్యార్థుల బంగారు భవిష్యత్ మా బాధ్యత అని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. పిల్లల చదువు కోసం ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తోందని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. నగరంలోని 62వ డివిజన్ పొచ్చలపల్లి సుందరయ్య హైస్కూల్లో విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇచ్చేశారు. విద్యార్థులకు ఎమ్మెల్యే బోండా స్వయంగా కిట్లు పంపిణీ చేశారు. అనంతరం బోండా ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతగానో శ్రమిస్తోందని, విద్యార్థుల బంగారు భవిష్యత్తు మా బాధ్యత అని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తోందని, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. ఉపాధ్యాయులు తమ సొంత పిల్లల వలె వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని, అందుకే ప్రభుత్వ హయాంలో అమ్మఒడి ద్వారా ఒక్కో పిల్లవాడికి 13,000 ఇస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ డివిజన్ నేతలు పైడి శ్రీను, ప్రధాన కార్యదర్శి మరియాబాబు, క్లస్టర్ కన్వీనర్ తొట్టెంపూడి ఉదయశంకర్, సాయి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
మీకు స్కూల్ యూనిఫామ్ ఇస్తున్నాం, స్కూల్ బ్యాగ్స్ ఇస్తున్నాం, టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం, నోట్ బుక్స్ ఇస్తున్నాం, షూస్ ఇస్తున్నాం. అంతేకాకుండా ఈరోజున మంచి సన్న బియ్యంతో మీకు లంచ్ కూడా, భోజనం కూడా స్కూల్లోనే మధ్యాహ్నం భోజనం కూడా పెడతా ఉన్నాం. మీ చదువుల కోసం మీకు పాఠాలు చెప్పే టీచర్లు సొంత బిడ్డలాగా మిమ్మల్ని చూసుకుంటూ అన్ని రకాలుగా కూడా వాళ్ళు మీకోసం శ్రమిస్తూ ఉన్నారు. అటువంటప్పుడు మీ లక్ష్యం కూడా ఒకటే ఉండాలి. ఈ వయసులో పిల్లలు చదువు తప్ప మరొక ధ్యాస అనేది ఉండకూడదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో పిల్లలందరూ కూడా కుటుంబాలన్నీ కూడా చిన్న చిన్న కుటుంబాలు. మీ తల్లిదండ్రులు ఎంతో ఆశతో మిమ్మల్ని, మీ భవిష్యత్తు మీద ఆశతో మిమ్మల్ని పెంచుతూ ఉంటారు. ఇక్కడ స్కూల్లో టీచర్లు ఎంతో కష్టపడి మీకు విద్యాబుద్ధులు, క్రమశిక్షణ పద్ధతులు అన్నీ నేర్పిస్తూ ఉంటారు. ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెట్టి మీకోసం అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తూ ఉంది. అటువంటప్పుడు మీ పని ఇంకా చదువు అనేది తప్పితే. హైదరాబాద్ మహంకాళి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు బోనాలు సమర్పించారు. ఆషాఢమాసం సందర్భంగా భక్తులు ఈ కార్యక్రమం చేపట్టారు. మేళతాళాలు, కోలాటాలు, నృత్యాలు, భారీ ఊరేగింపుతో బోనాలు సమర్పించారు. హైదరాబాదు మహాకాళి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు బోనాలు సమర్పించారు. ఆషాఢమాసం సందర్భంగా భక్తులు ఈ కార్యక్రమం చేపట్టారు. మేళతాళాలు, కోలాటాలు, నృత్యాలు, భారీ ఊరేగింపుతో బోనాలను సమర్పించారు. అంతకుముందు బ్రాహ్మణ వీధి నుంచి దుర్గమ్మ ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. తెలంగాణకు చెందిన వివిధ కళారూపాలను ప్రదర్శించారు. 500 మంది కళాకారులు వివిధ రకాల వేషధారణతో ఆకట్టుకున్నారు. 15 ఏళ్లుగా మహాకాళి ఉత్సవాల కమిటీ ఈ ఆచారాన్ని కొనసాగిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా కళాకారులు ఇచ్చిన నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మా యొక్క విజ్ఞప్తిని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా దృష్టిలో పట్టుకొని వారు కూడా మాకు ఒక 3-4 కల్చరల్ ట్రూప్స్ ఇస్తూ మా భక్తులు ఎవరైతే ఇక్కడికి వచ్చారో, సందర్శనకు వచ్చారో వారికి వివిధ రకాలుగా అరేంజ్మెంట్స్ కూడా చేయడం, రూమ్ అరేంజ్మెంట్ కానీ ఫుడ్ అరేంజ్మెంట్ చేయడానికి మేము చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మరియు మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి మరియు కొద్ది రోజుల క్రితం మా సుభాష్ అన్న గారు మంత్రివర్యులు లేబర్ మినిస్టర్ వారు కూడా రావడం జరిగింది. వారి విజ్ఞప్తి చేసడంతో వీరు చొరవ తీసుకొని ఈ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఈరోజు చాలా ఘనంగా మనం ఈ బోనాలు కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుందని మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఈ బోనాలు చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో, వ్యాధులు రాకుండా ప్రశాంత వాతావరణంలో ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అదే ఆనవాయితీగా ఏళ్ళ తరబడిగా వస్తున్న ఆనవాయితీని మేము ఇక్కడికి తీసుకురావడం జరిగిందని మీ అందరికీ మనవి చేస్తున్నా. మరి తెలంగాణతో కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా దాదాపు 2 రోజుల నుంచి మీరు వస్తే మేము కూడా బోనం కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చెప్పుకోవడం చాలా హర్షణీయం, చాలా సంతోషం. మేము వారికి కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీరందరూ సహకరించినందుకు చాలా చాలా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష ఎన్నికకు ఆ పార్టీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ పార్టీ సంస్థాగత ఎన్నికల అధికారి, రాజ్యసభ సభ్యుడు పివి సత్యనారాయణ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు. దీంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లయింది. సోమవారం మధ్యాహ్నం వరకు నామినేషన్ల స్వీకరణను చేపట్టనున్నారు. జూలై 1వ తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎవరనేది ఒక ప్రకటన చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష ఎన్నికకు ఆ పార్టీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ పార్టీ సంస్థాగత ఎన్నికల అధికారి రాజ్యసభ సభ్యుడు పివి సత్యనారాయణ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు. దీంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లయింది. సోమవారం మధ్యాహ్నం వరకు నామినేషన్లు స్వీకరణ చేపట్టనున్నారు. జూలై 1వ తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎవరనేది ఒక ప్రకటన చేయనున్నారు. నామినేషన్ల గడువు ముగిసిన అనంతరం వాటిని పరిశీలించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు. 1 కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలైతే మాత్రం జూలై 1వ తేదీన పోలింగ్ నిర్వహించి రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల పరిశీలకుడిగా కర్ణాటక బీజేపీ నేత ఎంపీ పిసి మోహన్ వ్యవహరిస్తున్నారు. ఓటర్లు ఎవరంటే ప్రతి అసెంబ్లీ నుంచి ఉండేటటువంటి స్టేట్ కౌన్సిల్ మెంబర్, అంటే 175 అసెంబ్లీలకి సంబంధించి 175 స్టేట్ కౌన్సిల్ మెంబర్స్తో పాటు ప్రతి 2 అసెంబ్లీలకి కలిపి ఒక స్టేట్ కౌన్సిల్ మెంబర్ వస్తారు. వీరు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు చెందినటువంటి ప్రాతినిధ్యం వహించేటటువంటి వారు ఉంటారు. వీరితో పాటు 20 జిల్లా అధ్యక్షులు ఓటర్ల జాబితాలో ఉంటారు. వారితో పాటు 89 శాసనసభ్యులు, 5 పార్లమెంట్ సభ్యులు, 1 శాసనమండలి సభ్యుడు, వీరంతా కలిసి మొత్తం ఎన్నికల జాబితాలో వీరు ఎలక్టోరల్ లిస్టులో ఉండేటటువంటి మెంబర్స్. వీళ్ళు అధ్యక్షను ఎన్నుకోవడానికి వీరు ఈ యొక్క ఎలక్టోరల్ జాబితా ఉంటుంది. నేషనల్ కౌన్సిల్ సెపరేట్. నేషనల్ కౌన్సిల్ వచ్చి 25 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి 25 మంది సభ్యులు ఎంచుకుంటుంది నేషనల్ కౌన్సిల్ మెంబర్స్. మళ్ళీ వాళ్ళలో 2 పార్లమెంట్ నుంచి మళ్ళీ 1 సభ్యుని ఎన్నుకుంటాం. వీరు ఏంటంటే ప్రాతినిధ్యం లేనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు జాతీయ పార్టీ ఇచ్చినటువంటి ఒక గైడ్ లైన్స్ ప్రకారం వారికి కూడా ఇందులో భాగస్వామ్యం కల్పించడం కోసమే ఈ ప్రక్రియ చేపట్టడం జరిగింది. ప్రపంచంలో 5వ శక్తివంతంగా భారతదేశంగా ఉండడానికి ప్రధాన కారణంగా మాజీ ప్రధాని పివి నరసింహారావు వేసిన పునాదులే కారణమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కోన రఘుపతి అన్నారు. దేశ ప్రజలకు మరలా పరిచయం చేయాల్సిన అవసరం లేని ఏకైక వ్యక్తి పివి నరసింహారావు అని కొనియాడారు. నగరంలోని సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రోడ్లో నూతనంగా నిర్మించిన మాజీ ప్రధాని పివి నరసింహారావు విగ్రహాన్ని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, గజల్ శ్రీనివాస్, వైసీపీ నేతలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, మాజీ మేయర్ దంద్యాల శంకర్, గేయ రచయిత జొన్నవిత్తులు, పలువురు ప్రముఖులు కలిసి ఆవిష్కరించారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ మల్లాది విష్ణు ప్రత్యేక చొరవ కారణంగానే పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నామని తెలిపారు. దేశ ప్రజలకు మరలా పరిచయం చేయాల్సిన వ్యక్తి మాజీ ప్రధాని పివి నరసింహారావు అని అన్నారు. ప్రపంచంలో 5వ శక్తివంతంగా భారతదేశం ఉండటానికి ప్రధాన కారణంగా మాజీ ప్రధాని పివి నరసింహారావు వేసిన పునాదులే కారణమని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 50 ఏళ్లు గడిచినా మహనీయుడిగా కీర్తిస్తున్న ఏకైక వ్యక్తి పివి అని తెలిపారు. ఇబ్బందుల్లో ఉన్న మైనార్టీ ప్రభుత్వానికి 5 ఏళ్లు విజయవంతంగా పరిపాలించి గాడిన పెట్టిన బహుముఖ ప్రజ్ఞాశాలి మన పివి అని గుర్తు చేశారు. ఆనాడు పివి తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణల కారణంగానే నేడు కోట్లాది మంది భారతీయులు ఆనందంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. భారతదేశ చరిత్ర ఒక 100 సంవత్సరాల తర్వాత రాసినప్పుడు చరిత్రలో మిగిలిపోయేటువంటి ప్రధానమంత్రుల్లో ఫస్ట్ వచ్చేది జవహర్లాల్ నెహ్రూ, సెకండ్ వచ్చేది పివి నరసింహారావు. ఈ దేశాన్ని మలుపు తిప్పారు అంటే ఎలాంటి పరిస్థితుల్లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయ్యాడు. పివి నరసింహారావు ప్రధానమంత్రి అయ్యేటప్పటికి దేశం కాదు ప్రపంచం అంతా అల్లకల్లోలంగా ఉంది. రష్యా లాంటి దేశంలో తినడానికి తిండి లేక ఆడవాళ్ళందరూ కూడా పక్క దేశాల్లోకి వెళ్ళి వ్యభిచారం చేసుకుని బతికేటువంటి పరిస్థితుల్లోకి వచ్చేసింది. వేరే ఆదాయం లేదు. అమెరికాతో సమాన స్థాయిలో ఉన్నటువంటి యుఎస్ఎస్ఆర్ మొక్కలైపోయి కింద పడిపోయింది. చివరికి ఒకసారి ఒక ఆవిడ ఎవరో వెళ్ళి మాంసం కొనుక్కుందిట, ఇంట్లో వండుకోవడానికి ప్యాకెట్ కొనుక్కుని తీసుకొచ్చింది. అది తరుగుతుంటే చిన్న ఎనప మొక్క కనిపించింది. ఇదేంటారు ఇందులో ఎనప మొక్క వచ్చింది ఏంటి మాంసంలో అనుమానం వచ్చి అది పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇచ్చింది. ఇదిగో పలానా అప్పారావు కొట్లో కొన్నానండి మాంసం, ఇందులో ఏదో ఎనప మొక్క వచ్చిందని. ఏంట్రా ఎనప మొక్కని తీసి దాన్ని ల్యాబ్కి పంపించారు. ఆ ల్యాబ్లో చూస్తే అది తుపాకీ గుండుతోటి కొట్టి ఏదో జంతువుని తీసుకొచ్చారా అని ఆ మాంసం పరిశోధన చేస్తే అది మనిషి మాంసాన్ని ఎక్కడి నుంచి చంపేసి తీసుకొచ్చారో రష్యాకి పంపించేస్తుంటే రష్యాలో జనం తినేసే పరిస్థితి వచ్చింది. కలిసి 2 మాటలు మాట్లాడటం అనేది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. పివి నరసింహారావు గారు నిజంగా చాలామందికి అంటే ఇప్పటి జనరేషన్కి నరసింహారావు గారు మరి మళ్ళా పరిచయం చేయాల్సినటువంటి సమయం వచ్చిందేమో అని అనిపిస్తుంటుంది. పివి నరసింహారావు గారు
ప్రైమ్ మినిస్టర్గా ఏ రకంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, ఏ రకంగా ఆయన దాన్ని మరల్చి ఈరోజు ఒక గొప్ప భారతావని, అద్భుతమైనటువంటి భారతదేశంగా, మరి ప్రపంచంలోనే 5వ శక్తివంతమైనటువంటి దేశంగా ఈరోజు ఇది ఉన్నదంటే దీనికి పునాదులు వేసినటువంటి వ్యక్తి తప్పకుండా క్రెడిట్ మనం తప్పకుండా పివి నరసింహారావు గారికి ఇచ్చి తీరాల్సిందే. ఇస్కాన్ జగన్నాథ రథయాత్ర మేళ వేడుకలను శనివారం వైభవంగా నిర్వహించారు. జగన్నాథ, బలభద్ర, సుభద్రల విగ్రహాలను మందిరం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఉంచి భక్తులకు దర్శనం కల్పించారు. మేళాలో భాగంగా హరినామ సంకీర్తనలు నిర్వహించారు. ఇస్కాన్ గవర్నింగ్ బోర్డు కమిషనర్ రేవతి రమణన్ ఆధ్యాత్మిక ప్రవచనం భక్తులను ఆకట్టుకుంది. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇస్కాన్ జగన్నాథ రథయాత్ర మేళ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. సీతమ్మ వారి పాదాల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన గుండిచా మందిరంలో శనివారం బ్రహ్మ ముహూర్తంలో మంగళహారతులతో పూజలు మొదలయ్యాయి. తర్వాత భగవంతునికి అద్భుత అలంకరణ, ప్రభుపాద గురు పూజ నిర్వహించిన తదుపరి ఇస్కాన్ జీబీసీ శ్రీమాన్ రేవతి రామన్ ప్రభుజీ ఇచ్చేసి భక్తులందరికీ శ్రీమద్ భాగవత అమృత ప్రవచనాన్ని అందించారు. అనంతరం మధ్యాహ్న హారతి, శ్రావ్యమైన హరినామ సంకీర్తనలు కొనసాగాయి. సాయంత్రం నుండి సాంస్కృతిక కార్యక్రమాలు కనువిందు గొలిపాయి. కూచిపూడి నాట్య ప్రదర్శన భక్తులను అలరించింది. మరీ ముఖ్యంగా పండాల్లోని స్వామివారి రథం చుట్టూ కొన్ని వేల మంది భక్తులు 108 సార్లు హరే కృష్ణ మంత్రం జపిస్తూ పరిక్రమ నిర్వహించారు. విచ్చేసిన భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. రానున్న 3 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో శనివారం నాడు అల్పపీడనం ఏర్పడినట్లు తెలిపారు. మరోవైపు బంగాళాఖాతంలోనూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని చెప్పింది. దీని ప్రభావంతో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వివరించింది. ఇది నెమ్మదిగా పశ్చిమ వాయువ్య దిశగా వెళుతూ గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, జార్ఖండ్ వైపు కదలొచ్చని ఐఎండీ అంచనా వేసింది. వీటి ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు ఈ రోజు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. విజయవాడ మహాత్మా గాంధీ రోడ్లోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో నువా 2.0 సరికొత్త డైమండ్ కలెక్షన్స్ ను విడుదల చేశారు. మగువల మనసు దొచ్చే సరికొత్త కలెక్షన్స్ తో విస్తృత శ్రేణి ఆభరణాలను అందుబాటులో ఉంచారు. ₹1,50,000 నుంచి ₹16 లక్షల వరకు విలువ గల వజ్రాభరణాలు ఇక్కడ లభిస్తున్నాయి. విజయవాడ మహాత్మా గాంధీ రోడ్లోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో నువా 2.0 సరికొత్త డైమండ్ కలెక్షన్స్ ను విడుదల చేశారు. చెవి పోగుల నుంచి హారాల వరకు విస్తృత శ్రేణిలో ఉన్న కలెక్షన్స్ ను షోరూంలో ప్రదర్శించారు. నువా 2.0 సరికొత్త డైమండ్ కలెక్షన్స్ ను మోడల్స్ ధరించి ప్రదర్శించారు. ఈ సందర్భంగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూం మేనేజర్ సిద్దిక్, అసిస్టెంట్ మేనేజర్ ప్లైజ్ మాట్లాడుతూ గతంలో నువా కలెక్షన్స్ ను ప్రారంభించామని, దీనికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభించిందని తెలిపారు. వినియోగదారుల స్పందనను దృష్టిలో ఉంచుకొని సరికొత్త డిజైన్లు, కలెక్షన్లతో నువా 2.0ను తీసుకువచ్చామని చెప్పారు. ప్రకృతి రమణీయతను ప్రతిబింబించేలా ఆభరణాలను అందంగా డిజైన్ చేయడం జరిగిందన్నారు. ₹1,50,000 నుంచి ₹16 లక్షల వరకు రేంజ్లో ఆభరణాలు ఉన్నాయన్నారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా డిజైన్స్ రూపొందించడం జరిగిందన్నారు. ప్రతి డైమండ్ నాణ్యతను పరీక్షలు చేసి ఆభరణాలు తయారు చేస్తామని, సర్టిఫికెట్ కూడా ఇస్తామని తెలిపారు. సముద్ర పొలాలు అయితే ఎలా అయితే వస్తారో నేచర్ని పట్టుకొని నేచర్ ఆధారంగా మనం డిజైన్స్ అనేది, మోడల్స్ అనేది రెడీ చేయడం జరిగింది. సో దీంట్లో మంచి మనకు రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అనేది 1,50,000 నుంచి అప్ టు 16 lakhs వరకు అనేది మనకు అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. సో ఈ షోలో నార్మల్గా మనకున్న స్టాక్ ఏదైతే ఉందో దానికి డబుల్ ఆఫ్ స్టాక్, హ్యూజ్ కలెక్షన్ అండి, మంచి డిజైన్స్. సో లైట్ వేర్లో ప్రతి ఒక్క మహిళకి నచ్చే విధంగా మంచిగా డైమండ్ కూడా మనం 28 ఇంటర్నల్ చెక్కింగ్ చేసిన తర్వాతే మనం షో రావడం జరుగుతుంది. సో మనం IGI సర్టిఫికేట్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ షోకి మనం పిలవగానే సో మనకు ఎవరైతే మోడల్స్ ఉన్నారో వీళ్ళ ద్వారా మనం ఈ షోని లాంచ్ చేయడం జరిగింది. సో దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ షో లాంచింగ్కి మాకు ఎవరైతే సపోర్ట్ చేశారో వీళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో మాకు ఈ సపోర్ట్ అనేది మీకు ఎప్పుడు మాకు రావాలి. థ్యాంక్ యూ. మోడల్స్ సౌమ్య, హర్షిత, మాలతి, జాహ్నవి మాట్లాడుతూ మలబార్ గోల్డ్లో ట్రెండీ, మోడ్రన్, ఎథ్నిక్ డైమండ్ జ్యువెలరీ కలెక్షన్స్ ఉన్నాయన్నారు. యంగ్స్టర్స్కు కావాల్సిన లైట్ వెయిట్ జ్యువెలరీ ఉన్నాయని తెలియజేశారు. మేము ఇప్పుడైతే నువా లాంచ్ 2.0 అయితే ఉన్నాం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో. ఇక్కడ జ్యువెలరీ అనేది డైమండ్ జ్యువెలరీ అఫోర్డబుల్ ప్రైసెస్ వస్తున్నాయి. ఫ్రమ్ స్టార్టింగ్ 1.5 lakhs నుంచి స్టడ్స్, ఇయర్ రింగ్స్, బ్రాస్లెట్స్ అన్నీ చాలా యూనిక్ మోడల్స్ అయితే ఉన్నాయి. మేము ఇప్పుడు వేసుకున్న మోడల్స్ కూడా అవే. సో మీరు కూడా విజిట్ అవ్వండి. థ్యాంక్ యూ. సో ఈరోజు ఏంటంటే లైట్ వెయిట్ జ్యువెలరీ లాంచ్ చేశారు. అది కూడా 4 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది.
ఇక్కడ తీసుకున్న జ్యువెలరీలో మనకి సర్టిఫైడ్ అయిన జ్యువెలరీ ఉంటుంది. ఆల్మోస్ట్ 48 టెస్ట్ వరకు చేస్తారు. మనం పర్చేస్ చేసిన జ్యువెలరీ కూడా మనం రీసేల్ వాల్యూ ఉంటుంది అండ్ దానికి సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో అందరూ కూడా మలబార్ విజయవాడ బ్రాంచ్కి విజిట్ అయ్యి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఈరోజు నేను నువా గోల్డెన్ డైమండ్స్ మలబార్ గోల్డెన్ డైమండ్స్ లాంచ్కి అయితే వచ్చాను. ఇక్కడ మినిమల్ జ్యువెలరీ అయితే యంగ్స్టర్స్కి కావాల్సినవి చాలా బాగా డిజైన్ చేశారు అండ్ లైట్ వెయిట్లో కూడా. అండ్ ఇక్కడ స్టార్టింగ్ ఫ్రమ్ 4 lakhs నుంచి ఉంది. కలెక్షన్స్ అయితే చాలా యూనిక్గా అండ్ స్టైల్గా ఉన్నాయి, స్టన్నింగ్గా కూడా ఉంది. సో మీరు కూడా ఒకసారి విజయవాడ మలబార్ గోల్డెన్ డైమండ్స్ని విజిట్ చేయండి. మలబార్ గోల్డెన్ డైమండ్స్లో ట్రెండీ కలెక్షన్ నోవా కలెక్షన్ లాంచ్ అయింది. 1 lakh నుంచి ప్రైజింగ్ స్టార్ట్. సో వెరీ ట్రెండీ కలెక్షన్, వెరీ మోడర్న్ అండ్ వెరీ ఎథ్నిక్. ఒకసారి అందరూ వచ్చి విజిట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.